శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 27 కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన ఊహకందని పరిస్థితి. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయో, జీవిత భాగస్వామి వల్ల వీరికైతే ఊహకందని పరిస్థితి రాబోతుంది. అయితే ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుందో, ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు ఈ రోజు దినఫలాల్లో పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎన్ని వచ్చినా గానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27 వీరి యొక్క దినఫలాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి గనక చూసుకుంటే గనక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల, అంటే మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయనటువంటి ఒక సంఘటనకి కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనే చెప్పుకోవాలి. ఆ యొక్క సంఘటన కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే మీరు కెరియర్ని బిల్డప్ చేసుకోవడానికి కానీ, కెరియర్ పరంగా మంచి అవకాశాన్ని పొందుకోవడానికి కానీ, ఆదాయ మార్గాన్ని అన్వేషించడానికి కానీ వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. వారి వల్ల మీకు అద్భుతమైన అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. అయితే ఇది వరకు ఎప్పుడూ కూడా దీని గురించి మీరు ఆలోచించలేదు. అయితే ఈ రోజు తన వల్ల మీకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన అయితే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులకి జరగబోతుందనే చెప్పుకోవాలి. ఊహకందని ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీరు పొందుకునే సూచన మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు కలగబోతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే, వ్యాపారస్తులు అనేట్లయితే కనుక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకోవటానికి మీకు నూతన వ్యక్తి పరిచయం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మాటల ద్వారా మీరు మీ యొక్క వ్యాపారం గురించి, వ్యాపార అభివృద్ధి గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చక్కటి గైడెన్స్ ని అయితే అందిస్తారు. మీకు తోటి ఉద్యోగస్తుల మద్దతు ఎక్కువగా లభిస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలను కూడా మీరు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగం ఒకరు మీ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. మీకు మనసు విప్పి అన్ని విషయాలను చర్చించుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.